ఈ రోజు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఐటీ రంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు తిమ్మాపురం గ్రామంలో పెద్ద ఎత్తున అక్క చెల్లెళ్ల మధ్యన కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో సర్కార్ దవాఖానలో డెలివరీ అయినటువంటి నా తోటి చెల్లెళ్ళ ఆడబిడ్డలందరికీ కూడా కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు డెలివరీ అయితే కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చినటువంటి సందర్భం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చుడు మర్చిపోయి ఇలా ప్రభుత్వము ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కిట్లు కూడా ఆడబిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే కిట్లు ఇచ్చేటువంటి పరిస్థితిని కూడా సోయిదప్పి మర్చిపోయినటువంటి సందర్భం ఇలా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, వాళ్ళు కళ్ళు తెచ్చి చూడాలని ఇలా కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క కిట్లను పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఆనాడు ఒకనాడు సర్కార్ దవాఖాన అంటే భయపడేటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకనాడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకి అనేటువంటి పదవి నుండి కేసీఆర్ వచ్చిన తర్వాత నేను సర్కార్ దవాఖానని ఆపరేషన్లు చేసుకుంటా అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మెరుగుపరిచి అన్ని వసతులు కల్పించి ఇలా సర్కార్ దవాఖానలో ఇలా డెలివరీ అయ్యేటువంటి పరిస్థితి ఇలా మనం అందరం కూడా చూస్తా ఉన్నాము. ఆనాడు కేసీఆర్ గారు చూపించినటువంటి చొరవ, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఇలా సర్కార్ దవాఖానల వేలాది మంది ఆడబిడ్డలు నా తోటి చెల్లెలు కూడా సర్కార్ దవాఖానలో ఇలా డెలివరీ అయ్యేటువంటి పరిస్థితి తీసుకెళ్ళినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా కేటీఆర్ గారి జన్మదినాన్ని సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా తోటి అక్క చెల్లెలందరికీ కూడా, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా తోటి ఆడబిడ్డలందరికీ కూడా, నా చెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కనువిప్పు కలిగి ఈ యొక్క తోయి తెచ్చుకొని ఆడబిడ్డలకు ఎవరైనా సరే డెలివరీ అయితే పంపిణీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు, ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. దయచేసి ఇప్పటికైనా అబద్ధాల హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కనువిప్పు కలిగి ఇట్లాంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కేటీఆర్. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.